ఎల్లమ్మ చరిత్ర మొదటి భాగం ప్రారంభం. శక్తి అంట అమ్మవారు అంట జగములు ఏలేటి జగజ్జనని అంట లోకాల నేలేటి మాంకాళి మాతంట లోకాల నేలేటి మాంకాళి మాతంట లోకాల నేలేటి మాంకాళి మాతంట ఎల్లమ్మ చరిత వినరే ఓయమ్మలు రేణుకమ్మ కథ వినరే మాయమ్మలు ఎల్లమ్మ చరిత వినరే ఓయమ్మలు రేణుకమ్మ కథ వినరే మాయమ్మలు సిరిగల్ల శివుని బిడ్డ శివనెల్లి మాత చరితాన్ని వినరో ఓయమ్మలు సిరిగల్ల శివ
కొట్టిండు కార్తీకుడు దండుతో బయలెళ్ళిండు ఆ రాజు లడై డప్పులు కొట్టిండు కార్తీకుడు దండుతో బయలెళ్ళిండు ఆ రాజు వరగర్వము చేతను కార్తీకుడు దేవలోకం చేరెను అప్పుడు వరగర్వము చేతను కార్తీకుడు దేవలోకం చేరెను అప్పుడు దేవలోకం అంతా చిన్న భిన్నం చేసే పిట్టల్లాగా దేవుళ్ళను నలిపే ముప్పు తిప్పలు పెట్టి భయపెడతా ఉన్నాడు ఉప్పు
మాయమ్మలు నెలలు నిండా వట్టే ఏండ్లు గడవ వట్టే ఎల్లమ్మ తల్లేమో 5 ఏళ్ల బిడ్డాయే తోటి పిల్లలతోని ఆటలాడే
చూసిండ్రమ్మో కార్తీకుడు పండ్లు పడపడ గొరికేను అక్కడ పత్రిక చూసిండమ్మో కార్తీకుడు పండ్లు పడపడ కొరికేను అక్కడ పెళ్లి జరగొడతానని బ్రహ్మముని ఏషము గట్టిండమ్మో కార్తీకుడు ఎల్లమ్మ చరిత వినరే ఓయమ్మలు రేణుకమ్మ కథ వినరే మాయమ్మలు కైలాసమందున అబ్బబ్బ పెండ్లంట పచ్చని పందిర్లంట హెచ్చైన దోర్నాలు బాజా బాజంత్రీలు డొల్లాన భేరీలు బాజా భజంత్రీలు డొల్లాన బేరీలు బాజా భజంత్రీలు డొల్లాన బేరీలు మంగళ వాయిద్యాలో మిన్నంటి మోగుతున్నాయి చూడమ్మో ఓయమ్మ మంగళ వాయిద్యాలు మిన్నంటి మోగుతున్నాయి చూడమ్మో ఓయమ్మ ముక్కోటి దేవుళ్ళంతా రేణుక పెళ్లికి వచ్చిండ్రమ్మో కైలాసాన కోటి దేవుళ్ళంతా రేణుక పెళ్లికి వచ్చిండ్రమ్మో కైలాసాన అనంత శతకోటి దేవగణముల ముందు పందిట్ల జమదగ్ని పసుపు తాడు గట్టె వైభోగంగా పెళ్లి జరిగింది అబ్బబ్బ వైభోగంగా పెళ్లి జరిగింది అబ్బబ్బ వైభోగంగా పెళ్లి జరిగింది అబ్బబ్బ పెండ్లైన తరువాతనో నాగా వెళ్ళి ఏర్పాటు చేసిండ్రమ్మో కైలాసాన పెళ్లైన తర్వాతనో నాగా వెళ్ళి ఏర్పాటు చేసిండ్రమ్మో కైలాసాన అగ్గోలే మండుకుంటా కార్తీకుడు రానే వచ్చినాడమ్మో తానే వచ్చినాడమ్మో అక్కడికి పెండ్లైతే అయిపోయే నాగా వెళ్ళి ఉంది నాగా వెళ్ళి నైనా ఆపాలే అనుకునే బ్రాహ్మణ రూపంలున్న ఆకార్య వీరుడు బ్రాహ్మణ రూపంలున్న ఆకార్య వీరుడు బ్రాహ్మణ రూపంలున్న ఆకార్య వీరుడు శివుని దగ్గర చేరేనో కార్తీకుడు ప్రణమిల్లుతున్నాడమ్మో ఓయమ్మ శివుని దగ్గర చేరేను కార్తీకుడు ప్రణమిల్లుతున్నాడమ్మో ఓయమ్మ పెండి పిల్లగానికి వరుగులు చూసి చెప్పాలన్నాడో ఆ శివునితో ఎల్లమ్మ చరిత వినరే ఓయమ్మలు రేణుకమ్మ కథ వినరే మాయమ్మలు అయ్యయ్యో జంగమ ఎంత ఘోరం జరిగే మేక వరుగున్నది నీ అల్లు నీ వరుగు నీ బిడ్డ వరుగేమో పులి వరుగు ఉన్నది నీ బిడ్డ వరగేమో పులి వరకు ఉన్నది నీ బిడ్డ వరగేమో పులి వరకు ఉన్నది ఈ పెళ్లి గిట్లా అయితే సంసారం సత్యనాశనం అయితదో ఓ ఈశ్వరా ఈ పెళ్లి గిట్లా అయితే సంసారం సత్యనాశనం అయితదో ఓ ఈశ్వర చదువు సంధ్యలు లేని సన్యాసికి నీ బిడ్డ నెట్టిస్తావో ఓ జంగమ చదువు సంధ్యలు లేని సన్యాసికి నీ బిడ్డ నెట్లిత్తవో ఓ జంగమ నాలిక మీద 4 అక్షరాలు లేవు గురువు ఉపదేశము కాని వాడున్నాడు పాపకారి వాడు నీ అల్లుడున్నాడు పాప
భర్తను చేరింది కలకాల కన్నీరు వెట్టి ఏమన్నది నీతోనే నేను కూడా బయలుదేరుతనయ్యా నీతోనే నేను కూడా బయలుదేరుతనయ్యా నీతోనే నేను కూడా బయలుదేరుతనయ్యా పాదాల మీద వడి రేణుక శోకాలే వెట్టవట్టే ఓయమ్మ పాదాల మీద వడి రేణుక శోకాలే వెట్టవట్టే ఓయమ్మ నన్ను విడిచి పోనాదా నువ్వెట్టుకోవద్దని వేడేను ఆ ఎల్లమ్మ నన్ను విడిచి పోనాదా నువ్వెట్టుకోవద్దని వేడెను ఆ ఎల్లమ్మ జమదగ్నితో పాటు రేణుక బయలెల్లే వాళ్ళతోని కామధేనువే గదిలింది తల్లి దేనువుతోని బిడ్డ దూడ నడిచే తల్లి దేనువుతోని బిడ్డ దూడ నడిచే తల్లి దేనువుతోని బిడ్డ దూడ నడిచే ఎర్రటి ఎండలోన నలుగురు నడిచిపోతున్నారమ్మో అడవిలో ఎర్రటి ఎండలోన నలుగురు నడిచిపోతున్నారమ్మో అడవిలో ఎండకు తాళలేక వాళ్ళైతే ఆయాస పడుతున్నారో ఓయమ్మ ఎండకు తాళలేక వాళ్ళైతే ఆయాస పడుతున్నారు ఓయమ్మ అప్పుడు అడవిలో మర్రి చెట్టు కింద 7 యోజనాల జన్నపాల గుండు ఆ గుండు పైనెక్కి విశ్రాంతి పొందిరి ఆ గుండు పైనెక్కి విశ్రాంతి పొందిరి ఆ గుండు పైనెక్కి విశ్రాంతి పొందిరి రేణుక తొడ మీదనో తలబెట్టి జమదగ్ని నిద్రపోయే ఆ బండపై రేణుక తొడ మీదనో తలబెట్టి జమదగ్ని నిద్రపోయే ఆ బండపై నొసట ఉన్న చెమటను ఆ ఎల్లమ్మ బండకే కొట్టిందమ్మో ఆ సమయాన ఎల్లమ్మ
పని చేతివి నాలిక మీద నీకు మచ్చ ఉందో రేణు శుభము పలుకుమంటే అశుభం పలికితివి శుభము పలుకుమంటే అశుభం పలికితివి శుభము పలుకుమంటే అశుభం పలికితివి నువ్వన్న పలుకులైతే ఓ రేణుక తప్పక నిజమైతదో ఓ రేణుక వన్న పలుకులైతే ఓ రేణుక తప్పక నిజమైతదో ఓ రేణుక నేను మరణమైతేనో గుర్తుగా నవాలు చెప్పుతా వినవమ్మా నేను మరణమైతేనో గుర్తుగా నవాలు చెప్పుతా వినవమ్మ కొత్త కుమ్మరి కుండ నా పేరు నా తెచ్చి దానిలో నా నాగమల్లి వృక్షం పెట్టి నీళ్లు పోసుకుంటా పూజ చేయాలమ్మా నీళ్లు పోసుకుంటా పూజ చేయాలమ్మ నీళ్లు పోసుకుంటా పూజ చేయాలమ్మ నేను క్షేమంగున్నచో ఆ మల్లె సక్కంగా వెరుగుద్దమ్మో రేణుక నేను క్షేమంగున్నచో ఆ మల్లె సక్కంగా వెరుగుద్దమ్మో రేణుక నాకు హాని కలిగితే ఆ చెట్టు వాడిపోతుందన్నాడో జమదగ్ని ఎల్లమ్మ చరిత వినరే ఓయమ్మలు రేణుకమ్మ కథ వినరే మాయమ్మలు పెనిమిటి మీద నీకు ప్రేమ ఉన్నట్లయితే నేను మరణమైన బతికేటి మార్గము నీకు చెప్పుతనమ్మా ఓయమ్మ రేణుక నీకు చెప్పుతనమ్మ ఓయమ్మ రేణుక నీకు చెప్పుతనమ్మ ఓయమ్మ రేణుక సత్యాన బోనం తెచ్చి ఓ రేణుక 7 పిడికిళ్ళన్నము నాకు పెట్టాలే సత్యాన బోనం తెచ్చి ఓ రేణుక 7 పిడికిళ్ళన్నము నాకు పెట్టాలే బోనం సత్యముంటే వెంటనే నేను లేచి కూసుంటా ఓ దేవి బోనం సత్యముంటే వెంటనే నేను లేచి కూసుంటా ఓ దేవి సత్యాన బోనంతో బతికించుకోమాని జమదగ్ని అడవికి బయలుదేరినాడు కారణ్య పడవిలో సాగిపోతున్నాడు కారణ్య పడవిలో సాగిపోతున్నాడు కారణ్య పడవిలో సాగిపోతున్నాడు మీద ఎండ మంటనో జమదగ్నికి కింద కాళ్ళు మండెనో అడవిలో మీద ఎండ మంటను జమదగ్నికి కింద కాళ్ళు మండెను అడవిలో మామిడి చెట్టు నీడా జమదగ్ని చేరుకున్నాడో ఎమ్మో అప్పుడు మామిడి చెట్టు నీడా జమదగ్ని చేరుకున్నాడో ఎమ్మో అప్పుడు ఆ చెట్టుకు ఉన్న 5 మామిడి పండ్లు తెంపుకున్నాడమ్మా ఆ జమదగ్నేమో అది చూసినాడమ్మా సత్యశీలారాజు అది చూసినాడమ్మ సత్యశీలరాజు అది చూసినాడమ్మ సత్యశీలరాజు ఓరోరి పాపాత్ముడా అయ్యయ్యో ఎంత పని చేతివిరా వరిని చూడా ఓరోరి పాపాత్ముడా అయ్యయ్యో ఎంత పని చేస్తివిరా వర్ణి చూడా ఘోర తపస్సు చేసి సాధించిన పనులన్నీ ముట్టుకుంటివా ఓరి దుర్మార్గుడా ఎల్లమ్మ చరిత వినరే ఓయమ్మలు రేణుకమ్మ కథ వినరే మాయమ్మలు సంతానము లేక శివుని కోసం నేను 12 ఏండ్లు తపస్సు చేసినాను ఆ తపస్సు ఫలించి ఈ వృక్షమయ్యేను ఆ తపసు ఫలించి ఈ వృక్షమయ్యేను ఆ తపసు ఫలించి ఈ వృక్షమయ్యేను ఆ ఫలములు ముట్టినా నీకైతే శాపము పెడుతున్నాను పాపాత్ముడా ఆ ఫలములు ముట్టినా నీకైతే శాపము పెడుతున్నాడు పాపాత్ముడా నీకు పుట్టిన పిల్లల్ని చూడకుండా నీ ప్రాణం పోతాదనే ఆ రాజు నీకు పుట్టిన పిల్లల్ని చూడకుండా నీ ప్రాణం పోతాదనే ఆ రాజు అయ్యయ్యో ఓ రాజా తెలువకదెం ప్రీతి శాప పరిహారము నాకు చెప్పవయ్యా శరణు శరణు సత్యశీల మహారాజా శరణు శరణు సత్యశీల మహారాజా శరణు శరణు సత్యశీల మహారాజా అప్పుడు ఆ మహారాజు జాలితో ఏమంటా ఉన్నాడమ్మో జమదగ్నితో అప్పుడు ఆ మహారాజు జాలితో ఏమంటా ఉన్నాడమ్మో జమదగ్నితో 24 ఏళ్ళ తరువాత మళ్ళీ బతుకుతావన్నాడు ఆ రాజు 24 ఏళ్ళ తర్వాత మళ్ళీ బతుకుతావన్నాడు ఆ రాజు అప్పుడు జమదగ్ని ఆ పండ్లనైతే
కడితేను